నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని నామినేషన్ మహోత్సవం గురువారం అట్టహాసంగా జరిగింది. ఎక్కడ చూసినా జనం, ఎటువైపు చూసినా జనం. పసుపు, తెలుపు, కాషాయం జెండాలతో రంగుల హరివిల్లు నెలకొంది. నింగినంటే నినాదాలతో నామినేషన్ ర్యాలీ మహోత్సవం హోరెత్తింది. జై నాని, జై జై నాని నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం, ర్యాలీలో మేళతాళాలు, డప్పుల వాయిద్యాలు, ఆనందోత్సాహాల మధ్య నామినేషన్ మహోత్సవ కార్యక్రమం కొనసాగింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 6 గంటలకు చంద్రగిరిలోని నాగాలమ్మ ఆలయం, శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టవర్ క్లాక్ కూడల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రఘునాథ్ రిసార్ట్స్లోని ఆయన స్వగృహంలో గోపూజ కార్యక్రమం చేపట్టారు. అక్కడి నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అగ్రహారం కూడలి నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. 40,000 మందికి పైగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో ప్రజలు, మహిళలు, యువత అడుగడుగునా సంఘీభావం తెలిపారు. యువత క్రేన్ సహాయంతో భారీ గజమాలతో పులివర్తి నానిని సత్కరించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్ఓకు నామినేషన్ పత్రాలను అందజేశారు. కుటుంబ సభ్యులు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి దిగ్విజయం చేసినారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా చంద్రగిరి ప్రజలు కూడా స్వచ్ఛందంగా రావడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క బానిస నుంచి బయటపడాలి, ఇక్కడ అరాచకాల నుంచి బయటపడాలని కూడా ప్రజలు రావడం జరిగింది. వాళ్ళకు కూడా మరొకసారి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. మీరు చూస్తుంటారు బయట ఏ విధంగా వైసీపీ గుండాలు మా పైన కార్యకర్తలను రాలేయటం జరిగింది. దాని సాక్ష్యాలు కూడా పోలీసు అధికారులు ఉన్నారు, అక్కడ విజువల్స్ ఉంది. మా కార్యకర్తలు ఎక్కడ కూడా రెచ్చిపోకుండా ఉన్నారు. మేము ఇదే విధంగా మా కార్యకర్తలకు ఒకటే విన్నపం, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మనం 13వ తేదీ వరకు రెచ్చిపోకుండా మనం వెళ్దాం. వాళ్ళు మనల్ని ట్రాప్ చేస్తూ ఉన్నారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేదానికి చెవిరెడ్డి ప్లాన్ దయచేసి చూడండి. ఎందుకంటే గత 2 రోజుల నుంచి మన నామినేషన్ వేసే సందర్భంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అధికారులు మీరు చూశారు కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సహకరించాలని కూడా. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారంటూ ర్యాలీ కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తి ఇబ్బంది పడిన వారికి క్షమాపణలు చెప్పారు. ఇదే స్ఫూర్తి పోలింగ్ రోజున కూడా కొనసాగించాలని పులివర్తి నాని కోరారు. నా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీపైనే దృష్టి పెట్టామని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పుకొచ్చారు. ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా పనిచేస్తానని పులివర్తి నాని ప్రజలకు మాట ఇచ్చారు.